హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి భారతీయ సంస్కృతిలో మనం తులసి మొక్కను ఎందుకు పూజించాలి, తులసి మొక్క యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత అయితే కలిగి ఉన్నది. ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకొని రోజు పూజించడం మన సంప్రదాయం. దీని గురించి చాలా వివరంగా పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి గారు అయితే చాలా గొప్పగా వివరించారు. తులసి మొక్క భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత గురించి పద్మ పురాణంలో ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అయితే చెప్పబడింది. పద్మ పురాణం ప్రకారం తులసిని పూజించిన, తులసి నామస్మరణం చేసిన పాపములు తొలగుతాయని ఉన్నది. తులసి ప్రాధాన్యత గురించి పరమశివుడు సుబ్రహ్మణ్యునికి చెప్పినట్లుగా అయితే మనకి పురాణాలలో అయితే చెప్పబడింది. ఒకసారి సదానంద ఋషిని ప్రహ్లాదుడు కలిసి పాప పరిహారాల కోసం ఎవరిని స్మరిస్తే సకల పాపాలు తొలగుతాయి అనగా సదానంద ఋషి ఓ విషయం చెప్పాడు. పాలసముద్ర మదనం చేసినప్పుడు పాలసముద్రం నుండి అనేక వస్తువులు బయటకు అయితే వచ్చాయి. పాలసముద్రం నుంచి వచ్చిన వాటిలో శ్రీ మహావిష్ణువు మూడింటినైతే స్వీకరించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారైతే తెలిపారు. అందులో మొదటిది లక్ష్మీదేవి, రెండవది కౌస్తభం. ఈ రెండింటిని శ్రీమన్నారాయణుడు తన హృదయ స్థానములో అయితే పెట్టుకున్నాడు. మూడోది తులసి కూడా వచ్చింది. ఈ తులసిని తన శరీరం మొత్తం ఉండేటట్టుగా అలంకరించుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు తులసిని నీకేమి వరం కావాలని కోరుకోమనగా తులసి ఏ మానవుడైనా జీవితంలో ఎంతటి పాపము చేసినా సరే తులసి దళములతో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే వారి పాపములు నశింప చేయగలిగేటటువంటి శక్తిని, వరాన్ని నేను ప్రసాదించమని అది కోరాడు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను తులసితో పూజించి ఆ తులసిని ఎవరైతే స్వీకరిస్తారో అట్టి వారికి విష్ణువు యొక్క అనుగ్రహం చేత పాపములు తొలగాలని విన్నవించాడు. ఈ పురాణ కథ ప్రకారం తులసి మొక్క ప్రాధాన్యత ఏంటో మనకి చెప్పబడింది. ఎవరైతే శ్రీ మహావిష్ణువును నిత్యం తులసితో ఆరాధిస్తారో వారికి మోక్షము లభిస్తుందని చెప్పబడింది అని చిలకమర్తి తెలిపారు. తులసి గాలి శరీరానికి మంచిది. తులసి తీర్థం శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. తులసి ఆకులు వాత దోషాన్ని అయితే పోగొడుతుంది. తులసి బెరడుని పొడి చేసి తేనెతో తీసుకుంటే దగ్గు అయితే తగ్గుతుంది. వీటన్నిటిని గమనించి అటు దేవలోకంలో పారిజాతంలా ఇక్కడ తులసిని గురించి ఆధ్యాత్మిక ఓ విషయాన్ని అయితే చెప్పారు. తులసి మొదట్లో బ్రహ్మ, తులసి మధ్యలో విష్ణువు, తులసి చివర్లో శంకరుడు ఉంటాడని, ఇది దేవతా వృక్షమని ఆ భావనని మనసులో ఉంచుకొని తులసి మొక్కని నిత్యం పూజించాలని అయితే పండితులు అయితే చెప్తున్నట్టుగా ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారైతే తెలిపారు. పద్మపురాణం ప్రకారం భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత, పూజలో తులసి ప్రాముఖ్యత చెప్పబడింది. ఇదే కాకుండా శ్రీ మహాభారతం ప్రకారం రుక్మిణీదేవి కృష్ణుడి తన యొక్క భక్తితో కేవలం ఒక్క తులసి దళం త్రాచుతో వేసి శ్రీకృష్ణుడిని అయితే పొందినట్లుగా అయితే చెప్పబడింది. ఇంటిలో తులసిని పెంచటం, విష్ణుమూర్తి పూజలో తులసిని వాడటం, తులసి తీర్థాన్ని స్వీకరించడం చేస్తారని చిలకమర్తి అయితే తెలిపారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి కఫ పైత్య రోగాలను నివారించి మానవునికి ఆయుష్ కలుగు చేస్తుందని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి గారైతే ఈ విధంగా అయితే తెలిపారు. దాని వలన తులసి మొక్క ప్రాధాన్యత, అలానే నిత్యం మన ఇంట్లో తులసి మొక్క పెంచుకోవటం వల్ల తులసి బాగుంటే ఇల్లు బాగుంటుంది అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.